రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకే కేటీఆర్ సేన చేసేవన్నీ రియల్ ఎస్టేట్ దందాలు అని, అసలు కేటీఆర్ పేరు మీద సైన్యం సేన అనే టీంలు ఏవీ లేవు, అలాంటిది వాటితో నాకు సంబంధం లేదని స్వయంగా కేటీఆర్ గతంలో ప్రకటించారని అన్నారు. ఆయన ఒకప్పుడు కేకే సేన, ఇప్పుడు కేటీఆర్ సేన పేరుతో కొందరు గుర్తింపు లేని వ్యక్తులు చలామణి అవుతున్నారు. దమ్ముంటే కేటీఆర్ సేన నిజమే అని కేటీఆర్ అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు. నిన్న సిరిసిల్ల ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు బండి సంజయ్ అన్న పైన చేసిరు. వారికి ఒకటే బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టినా కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. తగిన సమయము ఆసన్నమైనది. మీరేదో ఫోటోలలోనో పేపర్లలోనో పడనీకి మాత్రమే ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. ప్రజలలో మీరు ఆదరణ కోల్పోయారు. ఎప్పుడో బండి సంజయ్ అన్న ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీని తీసుకువెండంటే బండి సంజయ్ అన్న అభిమానులు ఈ తెలంగాణలో గల్లీలో వాడవాడలో ఉన్నారు. అటువంటి నాయకుని పైన ఢిల్లీ నాయకుడు కాదు గల్లీ నాయకుడి స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడిన మాటల్లో నిజం లేదా అని మేము నిరూపించడానికి రెడీ ఉన్నాం. మేము నిరూపిస్తే మీరు ముక్కు నాలుగు రాసేందుకు సిద్ధంగా ఉన్నారని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇవాళ కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు చిన్న స్థాయి నాయకులు కూడా ఇవాళ బండి సంజయ్ అన్న అంటే ఏదో అనుకుంటారు. బండి సంజయ్ అన్న కష్టార్జితం పైన ఆయన సేవలు గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి గతంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇస్తే ఇలా గల్లీలో ఉన్న పార్టీని ఢిల్లీ దాకా తీసుకుపోయిన నాయకుడు ఇలా భారతీయ జనతా పార్టీని మన బండి సంజయ్ అన్న. అటువంటి నాయకుని పైన మీరు కేసులు పెట్టడం మీ అవివేకానికి నిదర్శనంగా ఇలా ప్రజలు అందరూ మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మిమ్మల్ని దయచేసి అనడం కూడా నాకే సిగ్గనిపిస్తోంది. ఇప్పటికైనా మీరు మానుకోకుంటే రాబోయే రోజుల్లో మా భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ కార్యకర్తలు అన్ని రంగాల్లో సిద్ధమున్నారు అని తెలియజేసుకుంటున్నాం. మీరు ఆ రోజు ఏం మాట్లాడారంటే వారు సిద్దిపేటలో 2002లో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టినప్పుడు కూడా వి హనుమంతరావు గారు ఏం చెప్పారంటే ఈ మంత్రిని సాగనంపాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఆయన ప్రతి గ్రామంలో కాదు ప్రతి వార్డులో కూడా మీరు అందరూ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలి కేసీఆర్ పైన అని ఆ రోజు వి హనుమంతరావు గారు అన్నారు. అలాంటి పేపరు ఇగో మీకు చూపిస్తున్నా, ఇగో చూడండి. అదే కాకుండా ఇంకా మా దగ్గర వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి. బండి సంజయ్ అన్న చెప్పిన దాంట్లో 100% నిజం ఉన్నాయి. ఆయన ఏదన్నా మాట్లాడిండంటే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. అలాంటి వారిపైన మీరు ఏదో ఫోటోలకు పేపర్లలో రావాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో మీరు చేస్తున్న ప్రోగ్రాంలు తప్పితే మీకు ప్రజలలో ఎప్పుడో విశ్వాసం కోల్పోయారు. మీరు చీ అన్నా కూడా మళ్ళీ ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మిమ్మల్ని దగ్గర తీసే ఒక్క నాయకుడు కూడా లేడు. దయచేసి పత్రికా మిత్రులారా మీరు నిజాలు రాయండి, నిజాలు నిర్భయంగా రాయండి. ఇటువంటి వారు కేసులో పెడితే ఏమవుతుంది? కేసులు పెడితే అవిటిని కూడా పేపర్లలో రాసి ఎందుకు అంత చిన్న చూపు చూస్తారు? అక్కనేమో లిక్కర్ మాఫియా, చెల్లెనేమో లిక్కర్ మాఫియా, అన్ననేమో డ్రగ్ మాఫియా, అయ్యో దుబాయ్ మాఫియా. ఇన్ని మాఫియాలు పెట్టుకొని మీరు ఆకాశానికి తలకాయ పెట్టి ఊస్తురు. ఆ ఆకాశానికి తలకాయ పెట్టి ఊస్తే మీ మీదనే పడుతుంది, ఎవ్వరు ఊస్తే వాళ్ళ మీదనే పడుతుంది. అన్ని మాఫియాలు మీ బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజలు గ్రహించాలి. బండి సంజయ్ ఎంత మంచివాడో, మీ బీఆర్ఎస్ నాయకులు ఎంత మంచివాడో గ్రహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై